తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక జేఏసీ సమ్మె నోటీస్ అందించింది. ఆర్టీసీ ప్రైవేటీకరణ, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీస్ ఇచ్చారు. ఆర్టీసీ యాజమాన్యం ముందు 21 డిమాండ్లను జేఏసీ ఉంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అయినా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, శ్వేత, దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగిందని చెప్పాలి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సమ్మె దాదాపు చాలా దీర్ఘకాలిక సమ్మెను మనం ఆర్టీసీలో చూసాం. అప్పుడు ఆర్టీసీ కార్మికులు ఆ సమ్మె సమయంలో ఆత్మహత్యలు చేసుకోవడం కూడా తీవ్ర కలకలం రేపింది, చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీ సమ్మె నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. అయితే చాలా డిమాండ్స్, అంటే మొత్తం 21 డిమాండ్లను వీరు ఎవరైతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఎవరైతే ఉన్నారో ఈడీకి సంబంధించి మునిరాజ్ ఆపరేషన్స్ ఈడీకి ఈ యొక్క సమ్మె నోటీసును అందజేశారు. మొత్తం 21 డిమాండ్లతో ఈ నోటీసును జారీ చేశారు. అయితే ముఖ్యంగా అందులో ఏవైతే ముందు నుంచి కూడా అంటే ప్రభుత్వం కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో, తన మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించిందో ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ పూర్తి స్థాయిలో లాభాల పట్టే విధంగా, అందులో తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేస్తామనేటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఇలాంటి అనేక డిమాండ్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అవి ఏమీ పూర్తి కాకపోవడం ఇటు ఆర్టీసీకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఆర్టీసీ కార్మికులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నటువంటి ఆరోపణ అయితే ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నారు. ముఖ్యంగా అటు పీఎఫ్కు సంబంధించి కూడా ఇప్పటివరకు దాదాపు 1600 కోట్ల పైగానే పీఎఫ్ డబ్బులు ఉద్యోగుల నుంచి వసూలు చేసినప్పటికీ అవి ఇప్పటివరకు పీఎఫ్ జమ చేయకపోవడంపై మరి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తారు. ఇక రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు సంబంధించిన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారికి సంబంధించి వారికి అందాల్సిన బెనిఫిట్స్ అసలు అందట్లేదన్నటువంటి ఆరోపణ కూడా ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు చేశారు. వాటిని కూడా పరిష్కరించాలంటూ ఇట్లా మొత్తం 21 డిమాండ్లతో ఈ సమ్మె నోటీస్ అయితే అందజేశారు. దీనికి సంబంధించి ఈ సమ్మె నోటీస్ సంబంధించి వెంటనే ప్రభుత్వం నుండి రిప్లై రాకపోతే మాత్రం ఒక మెరుపు సమ్మెకు ఖచ్చితంగా పిలుపునివ్వబోతున్నట్టు కూడా ఆ నోటీసులో ఇటు ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మిక సంఘాలు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ జేఏసీ ఈ నోటీసులు అయితే అందజేసింది. ముఖ్యంగా ఇటు ప్రైవేట్ బస్సుల పేరుతో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీ కొనుగోలు చేసి వాటిని నిర్వహించడం ద్వారా ఆర్టీసీకి లాభం జరిగే అవకాశం ఉంటుంది, నిధులు సమకూరే అవకాశం ఉంటుంది. కానీ వాటిని మళ్ళీ ప్రైవేట్ యజమానుల చేతిలో అప్పగించడం మూలంగా దానివల్ల ఆర్టీసీకి ప్రయోజనం లేదు. అందులో పనిచేసే డ్రైవర్లు కూడా కేవలం ప్రైవేట్కి సంబంధించిన సంస్థలకు సంబంధించిన వారే, ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి మనం అద్దె తీసుకుంటామో వారికి సంబంధించిన డ్రైవర్లే ఉంటున్నారు. ఇవన్నీ ఆర్టీసీపై కూడా కొంత ఆర్థికంగా కూడా భారంగా చూపెట్టే అవకాశం ఉన్నటువంటి ఒక ఆరోపణ అయితే ముఖ్యంగా కార్మిక సంఘాలు చేస్తుంది. ఇక రిటైర్మెంట్కి సంబంధించి చాలామంది రిటైర్డ్ అవుతున్నా కానీ కొత్త వారిని తీసుకోవడంలో కొత్త నియామకాలు లేకపోవడం అనేది కూడా ఇప్పుడున్న ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపెడుతుంది. అవన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నటువంటి ఒక ఏదైతే ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి అంటే గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ఆ హామీని నిలబెట్టుకోలేకపోయినటువంటి ఆవేదన అయితే కార్మిక సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇట్లా వారు ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయాల్సిన అవసరం ఉందన్నటువంటి డిమాండ్ అయితే ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నిటికీ ఓకే చెప్పి ఈ సమ్మె నోటీస్కి స్పందించకపోతే మాత్రం మెరుపు సమ్మెకు దిగుతామంటూ కూడా అన్ని బస్సులు నిలిపేస్తాం, సేవలు నిలిపేస్తామంటూ కూడా ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ప్రభుత్వం మరి ఏ విధంగా దీనికి స్పందిస్తుంది? ఎందుకంటే ఆల్రెడీ ఈ సమ్మె ప్రతులు అన్నీ కూడా అటు ప్రభుత్వానికి సంబంధించి అటు రవాణా శాఖ మంత్రి కావచ్చు, ఐఏఎస్కి సంబంధించిన సజ్జనార్తో పాటుగా మిగతా వారందరికీ కూడా ఈ యొక్క నోటీసులు పంపించారు. కాబట్టి ఆ నోటీసులకు సంబంధించి ఎట్లా స్పందించబోతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుందని మాత్రం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కార్మిక సంఘాలకు సంబంధించిన జేఏసీని మరి చర్చలకు పిలిచి ఈ సమస్యకు పరిష్కారం చెప్పబోతారా, ఏం చేయబోతారు? ఎందుకంటే గత ఎన్నికల సందర్భంగా కూడా మనం చూసాం ఆర్టీసీకి సంబంధించిన పలు జేఏసీలు ఇటు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా మద్దతుగా నిలిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఆర్టీసీ సంబంధించిన కార్మిక సంఘాలు ఒక్కసారిగా సమ్మె నోటీసుకు సమ్మెకు వెళ్ళేటువంటి యోచన చేయడం అనేది మాత్రం కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి కూడా చేసిన ప్రకటనలకు తగ్గట్టుగా మరి ఏం చేయబోతోంది, ప్రభుత్వంలో విలీనం చేయడం విషయం కావచ్చు, ఇంకా ఆర్టీసీ కార్మికులకు
సంబంధించి ఇప్పుడు ఏవైతే సమస్యలు చెప్తున్నా డిఏ సంబంధించి కావచ్చు మిగతావన్నీ కూడా మరి పరిష్కరించి ముందుకు వెళ్తుందా, ఏం చేయబోతున్నారు, కార్మిక సంఘాలు చర్చకు పిలుస్తారనేది మాత్రం ప్రస్తుతానికి ఆసక్తిగా మరి చెప్పొచ్చు. నోటీసులో ప్రధానంగా 21 డిమాండ్లతో సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 9 నుంచి సమ్మెబాట పడతామని చెప్పిన నేపథ్యంలో మీరు అన్నట్లుగా ప్రభుత్వం వచ్చి చర్చలు జరపాలి. ఇందులో ప్రధానంగా 21 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. సో వీటిలో దేనికి సంబంధించి పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ప్రభుత్వం? అంటే ప్రభుత్వ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనేటువంటి డిమాండే చాలా ప్రధానమైన డిమాండ్గా ఆర్టీసీ జేఏసీ చెప్తున్న క్రమంలో అంటే మరి వారి చర్చల్లో పాల్గొంటే ఒకవేళ ఇంతకుముందు మీరు చెప్పినట్టు 9వ తేదీ తర్వాత ఖచ్చితంగా ఇందులో ఏ ఒక్క అంశానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి క్లారిటీ రాకపోతే మాత్రం ఖచ్చితంగా సమ్మెకు వెళ్తామని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం ద్వారా ఎందుకంటే ఆర్థిక భారం కూడా పెద్ద ఎత్తున పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏం చేయబోతుందని కూడా ఆసక్తికరంగా మారింది. అన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ప్రభుత్వంలో విలీనం చేసే డిమాండ్కే ఆర్టీసీ జేఏసీ అయితే పట్టుబట్టి ఉంది. ఖచ్చితంగా దాన్ని పూర్తి స్థాయిలో సఫలీకృతం చేసినప్పుడే, ఖచ్చితంగా దాన్ని ఓకే చేసినప్పుడు మాత్రమే మేము సమ్మె విరమిస్తామనేటువంటి విషయాన్ని చెప్తున్న పరిస్థితి. సమ్మె చేయబోమని చెప్పే ప్రయత్నం అయితే ఆర్టీసీ జేఏసీ చేసే ప్రయత్నం చేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చూడాలి ప్రభుత్వం ఏం చేయబోతుంది. ఎందుకంటే ముందు తాత్కాలికంగా ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి పరిష్కరించి మిగతా వాటికి ముందుకెళ్తాం. రిటైర్డ్ సంబంధించిన ఉద్యోగులకు సంబంధించినవన్నీ వారికి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని కూడా తొందరలోనే విడుదల చేస్తాం, అన్ని కూడా అందజేస్తామని చెప్తుందా, ఏం చేయాల్సిందో చూడాలి. ఎందుకంటే కాకపోతే ప్రస్తుతం ఉన్న ఎవరంతా కూడా సిబ్బంది కావచ్చు మిగతా అంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్తోనే వారంతా ఉన్నారు. కాబట్టి ముందు ఆ డిమాండే ముందు పెట్టి కార్మిక సంఘాలు ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మరి ముందు ఆ డిమాండ్కి సంబంధించి ప్రభుత్వం ఎట్లా స్పందించబోతుందో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కూడా పెద్దగా ఈ అంశం అయితే మాట్లాడే పరిస్థితి కనిపించలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసే టాపిక్ దాదాపుగా ఈ మధ్య తెరమరుగని చెప్పాలి. ఎవరు కూడా దానికి సంబంధించి పెద్దగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం మనసులో ఏముంది, ప్రభుత్వం ఏం చేయబోతుందో మాత్రం చూడాల్సి ఉంది. మిగతా డిమాండ్స్ సంబంధించి చాలా రోజులుగా ఏవైతే శాశ్వతంగా పరిష్కారం గల సమస్యలు ఉన్నాయో అవన్నిటికి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కావచ్చు మిగతా ఇప్పుడున్న ఈ సమస్య కాలంలో జరిగినటువంటి వాటికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా పరిష్కరిస్తామని ప్రభుత్వం సంబంధించిన పెద్దలు చెప్తున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడమే ప్రధానమైన డిమాండ్గా ఆర్టీసీ జేఏసీ కార్మిక జేఏసీ చెప్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏం చేయబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. చర్చలకు పిలుస్తారా ఈలోపు? మరి ప్రభుత్వం అంటే సీఎంతో కూడా రవాణా శాఖ మంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వీరంతా ఆర్టీసీ అధికారులతో కలిసి సీఎం భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంటుందనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. చూడాల్సి ఉంటుంది శ్వేత, మరి ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో. రైట్ రమణ, థ్యాంక్ యూ.